అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్ అండి. మన ఛానల్ పేరు వచ్చేసి, ఇంకా మీలో ఫస్ట్ టైం ఇప్పుడు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి మీరైతే. లేదంటే నేను వీడియోస్ చూస్తున్నారు కదా, ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని నేను ఫీల్ అవుతానండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇటు సైడ్ వచ్చేసి 2 కేజీలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నా చూడండి. ఇంకా ఈ సైడ్ వచ్చేసి చూడండి, ఒక ½ కిలో చికెన్ కర్రీ అయితే చేశానండి. ఇంకా ఇదైతే ఉడుకుతుంది. ఇటు సైడ్ అస్సలు మంట రాదండి. ఇంకా ఏం చేద్దాం, ఇంకా అలానే అది ఈ పక్క ఇంకా మొత్తం మసాలా అదంతా వేయించుకొని చికెన్ అంతా రెడీ చేసి ఇంకా ఆ పక్క అయితే ఉడకనిస్తున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్కి అయితే ఇంకా తిరువాత పెడుతున్నానండి, ఓకేనా? ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ ఆనియన్స్ వచ్చేసి మనకు 100 గ్రామ్స్ పైనే ఉంటాయండి. ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 2 కేజీ చికెన్స్లోకి వచ్చేసి 100 గ్రామ్ పైనే ఉంటాయండి. ఈ ఆనియన్స్ వచ్చేసి తీసుకొని ఇలా చిన్నగా తరిగి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసానండి. ఈ ఆనియన్స్ వచ్చేసి చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా చూసుకోండి. ఇంకా నేను కొంచెమే చూపిస్తున్నాను కదా, పాప ఇంట్లోకి వెళ్ళిందండి త్యానికి. నేను స్టవ్ బయట పెట్టుకొని చేస్తున్నానండి. నేను ఎక్కువసేపు నిలబడుకోలేనండి, అందుకని చెప్పేసి నేను కింద కూర్చొని వంట అయితే బాగా కూర్చొని చేసుకుంటానండి. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అయితే చాలా ఉందండి, అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు నిలబడుకోలేనండి. అందుకని నేను ఇంకా కింద కూర్చొని నిమ్మలంగా వంట అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా చెప్పడం మర్చిపోయారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసానండి, మీరు చూసారో లేదో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి కలుపుకుంటూ ఇలా కింద అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ చేయాలండి. ఇంకా తర్వాత చూడండి, కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత టమాటా పళ్ళు అయితే వేసేయండి. ఇంకా టమాటా పళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుతూ ఈ టమాటా పళ్ళుని మెత్తపడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు వచ్చేసి కాస్త సాల్ట్ కానీ కల్లుప్పు కానీ మీరు వేసారంటే చిటికెలో టమాటా పళ్ళు మగ్గిపోతాయండి, ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసి చూడండి, ఇలానే మనము అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా తర్వాత పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు మనకు సరిపోయేమైనా చూసుకొని, 2 కేజీలు కదా, సరిపోయేమైనా చూసుకొని వేసుకోండి, ఓకేనా? ఇంకా తర్వాతకు వచ్చేసి ధనియాల పొడి, ఇంకా మనం ఏమేమి దాంట్లోకి వేస్తామో అవన్నీ మనం దగ్గరలో పెట్టుకోవాలండి. ఇంకా ఈ చికెన్ ఎందుకు చేస్తున్నానంటే మీకు చెప్పడం మర్చిపోయానండి. మా అమ్మ వాళ్ళు నిన్న శుక్రవారం రోజు ఇంట్లో ఖురాన్ అయితే చదివించారండి, బుక్ అయితే చదివించారు. ఇంకా ఆ రోజు అయితే బెల్లమన్నం అయితే చేసామండి. బెల్లమన్నం చేసి ఇంకా చదింపులు అయితే ఇప్పించామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంకా పిల్లలు సండే రోజు ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా చికెను అలాగే గోవాకు కలర్ రైస్ అయితే చేసి ఇంకా పిల్లలకు అయితే పెడుతున్నామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫైనల్గా ధనియాల పొడి అయితే వేస్తున్నా. ఫైనల్ కాదండి ఇది, ఇంకా ఉంది ప్రాసెస్. నేను ఏదో మిస్టేక్లో అన్నాను, ఫైనల్ అయితే కాదు. ధనియాల పొడి వేసేసి ఇంకా బాగా ఇలా కలుపుకోండి. చూడండి, అక్కడికే ఇంకా మనం జాగ్రత్తగా కలుపుతూ ఉన్న అడుగైతే అది నేను అడుగు అంటుతా, నువ్వు ఎంతన్నా కలుపు, నేను అడుగు అంటేదే అని అది సర్వే అయితే అడుగు అంటుకుంటుందండి. ఇంకా ఇలా బాగా చూడండి, 2 కేజీలు చికెన్ వేసిన తర్వాత బాగా ఒకసారి కిందికి మీదికి మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కారం పొడి అయితే వేయండి. కారం తినేదాన్ని పట్టించి వేసుకోండి. కొంతమంది కారం తక్కువ తింటారండి, కొంతమంది ఫ్రెష్ కారం ఎక్కువ తింటారండి. అది నాకు ఇంగ్లీష్లో చెప్దామని చూస్తున్నాను, రావడం లేదు, సరేనా? ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా ఇంకా కొంచెము చికెన్ మసాలా అయితే వేసానండి. మామూలుగా నేను చికెన్ మసాలా వాడనండి, గరం మసాలా కూడా వాడనండి. నేను ఈ మసాలాలు అయితే ఎక్కువ వాడను. ఇంకా ఏమో వేస్తున్నా, కొంచెం బయట పిల్లలకు పెట్టేది కదా, టేస్ట్ బాగుంటే పిల్లలు కొంచెం కడుపు నిండా తింటారు కదా అని చెప్పేసి ఇంకా వేస్తున్నానండి.
ఇంకా చూడండి కారం పొడి వేసిన తర్వాత బాగా ఇలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి, సరేనా? ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు చిన్న మంట పెట్టేయండి. ఎందుకని చెప్పేస్తే మనకు ముక్క అనేది సప్పగా ఉండదండి, బాగుంటుంది ముక్క అనేది. ఇంకా తర్వాత బాగా ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చిన్న మంట మీద ఉడికించిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా వాటర్ అయితే వేసుకోండి, మీకు గ్రేవీకి సరిపడేమైనా వాటర్ అయితే వేసుకోండి. ఇంకా వేసుకున్న తర్వాత బాగా కలపండి, సరేనా? ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను ఒక కొబ్బరి చిప్ అయితే వేసానండి, హాఫ్ కొబ్బరి చిప్ అయితే వేసేసి అదేనండి బట్టి అంటారు కదా, ఒక కొబ్బరి కాయలో సగం కాయ అయితే వేసానండి. సగం కాయ అయితే వేసేసి ఇంకా కొబ్బరి పొడి అయితే చేసేసి మెత్తగా పౌడర్ చేసేసి ఇంకా ఆ పొడిని అయితే ఫైనల్గా వేసేసానండి. వేసుకొని బాగా ఇలా కలుపుకొని ఇంకా మీరు ఉప్పు అయితే మర్చిపోకండి, నేను చెప్పడం లేదని చెప్పేసి ఉప్పు అయితే మర్చిపోయారంటే ఇంకా దాని టేస్టే పోతుందండి. మర్చిపోరు, చెప్తున్నాను నేను. చూడండి ఇంకా ఉప్పు అయితే ఫస్ట్ నేను వేసానండి, చెప్పాను కదా టమాటా పళ్ళల్లో ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా టమాటా పళ్ళు మగ్గిపోతాయని చెప్పేసి ఫస్ట్ నేను కొంచెం అయితే వేసాను. ఇంకా తర్వాత ఫైనల్గా లాస్ట్ ఒకసారి వేసాను. ఇంకా చూడండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.